వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి రైల్వే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. అది చాలామంది ఎగ్జామ్ అయితే రాయటం జరిగింది. ఆ ఎగ్జామ్ యొక్క కీ అలాగే రిజల్ట్స్ కూడా మనం చూడవచ్చు. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎంతమంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో దీనికి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఓబీసీకి ఎంత ఉండొచ్చు, యూఆర్కి ఎంత ఉండొచ్చు, అలాగే ఎస్సీకి ఎంత ఉండొచ్చు, ఎస్టీకి ఎంత ఉండొచ్చు, ఈ అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఇది ఫస్ట్ వచ్చేసరికి రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేది ఆల్మోస్ట్ 10 to 14 డేస్ వరకు ఎగ్జామ్స్ అయితే అయినాయి, 3 షిఫ్ట్స్ వైజ్గా. సో అటెండెన్స్ అయితే మాత్రం దీనికి ఆల్మోస్ట్ ఫస్ట్ డే అయితే 47%, అంటే 100కి 47 మంది అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ దగ్గర 2 lakhs, ఒక అంటే జోన్ వైజ్గా చూసుకుంటే 2 lakhs అప్లై చేస్తే అందులో 1,00,000 మంది మాత్రమే ఎలిజిబుల్ అటెండ్ అవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ వేకెన్సీస్ కూడా 4,000 అబవ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క వేకెన్సీకి 10 times, అంటే ఒక వేకెన్సీ 10 మందిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి తీస్తారు. దీనికి సంబంధించిన మీ కీ ఎంత వస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఇది మీకు 24/3/2025 నుంచి 29/3/2025 వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇందులో మీరు ఒకసారి మీ కీ మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ బిట్ అయినా మీకు రాంగ్ అనిపించి మీరు కరెక్ట్ పెట్టేది రాంగ్ అనిపించింది అంటే మీరు ఒక 50 రూపీస్ పే చేసి మీరు ఛాలెంజ్ చేయొచ్చు మీ క్వశ్చన్స్ని. ఇక్కడ అది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది 29 వరకు అవైలబిలిటీగా ఉంటుంది. ఆ టైంలోనే మీరు మార్క్స్ కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వితౌట్ నెగిటివ్ తీసేగా ఎన్ని వచ్చినాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి చూద్దాం. మెజర్మెంట్ టెస్ట్, ఇక్కడ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 10 times. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు అన్నీ ఒకేసారి ఉంటాయి. క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఇన్ సిబిటి షల్ బి కాల్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ to the extent of 10 times of number of vacancies in each category of for male and female or ex-servicemen as per merit. మీ మెరిట్ ప్రకారంగా 10 మెంబర్స్ చొప్పున తీస్తారు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉందో చూద్దాం. ఇంకా ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. 4,208 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 4,200 అంటే ఇంటూ 100, ఓకే, ఇంటూ 100 చేస్తే 42,000, 4,200 ఇంటూ ఒక పోస్ట్కి 10 మెంబర్స్ చొప్పున చేస్తారనమాట. అది నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలా చేస్తారు, ఈ విధంగా చేస్తారని అనుకోవచ్చు. మీరు ఓబీసీ కేటగిరీలో అప్లై చేస్తే ఓబీసీలోనే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ చొప్పున సెలెక్ట్ చేస్తారు. అలాగే యూఆర్లో 10 మెంబర్స్, ఎస్సీలో 10 మెంబర్స్, ఒక పోస్టే ఉందనుకోండి ఎస్సీలో 1 into 10, ఓన్లీ 10 మెంబర్స్ని టాప్ 10నే సెలెక్ట్ చేస్తారు. అలాగే ఎస్టీలో 2 పోస్ట్స్ ఉన్నాయని 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో దీని బేసిక్ కూడా చాలా ఎక్కువ, 21,700 బేసిక్. అండ్ నెక్స్ట్ దీని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీకు అందరికీ తెలిసిందే, రన్నింగ్ అనేది ఉంటుంది. రన్నింగ్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 1,600 meters రన్నింగ్ ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 meters రన్ అనేది ఉంటుంది. 800 meters రన్ 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ 1600 meters రన్ 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. తర్వాత లాంగ్ జంప్ మేల్ క్యాండిడేట్స్ 14 feet, హై జంప్ 4 feet. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 9 feet, హై జంప్ 3 feet. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఫిజికల్ మెజర్ టెస్ట్ వచ్చేసరికి
హైట్ అయితే మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా కట్ ఆఫ్ అనేసరికి మనకి ఇక్కడ ఓవరాల్గా మెరిట్ వైజ్గా ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ మనకి ప్రీవియస్గా చూసుకుంటే మనకి రిజల్ట్స్ వారీగా చూస్తే ఒక్కో రిజల్ట్ ఒక్కో కట్ ఆఫ్లో వచ్చింది. ఇప్పుడు మనం జేఈ చూసాం, జేఈ 51, 59, 51, 54 వచ్చిన వాళ్ళు టైర్ 2కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏఎల్పి కూడా సేమ్ 60, 58, 50 అలా వచ్చిన వాళ్ళు కూడా అయ్యారు. అండ్ నెక్స్ట్ సిగ్నల్ 1కి వచ్చేసరికి 64, 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ ఎగ్జామ్స్ ఎలా అయ్యాయో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. 90 అబోవ్ ఇంటర్మీడియట్ మీద రాసిన వాళ్ళకైతే 90 అబోవ్ కట్ ఆఫ్ అయితే వచ్చింది. అది నెగిటివ్ మార్కింగ్ ఉంది కూడా 90 అబోవ్ వచ్చింది. సో మేబీ బాగా ప్రిపేర్ అయి ఉంటారు, ఎందుకంటే అక్కడ మనకి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్సే. సో ఇంగ్లీష్ అనేది లేదు కాబట్టి సో మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇది కూడా ఇప్పుడు మనకి ఏంటంటే కానిస్టేబుల్ కూడా సేమ్ అదే విధంగా అర్థమెటిక్, రీజనింగ్ ఎక్కువ స్కోర్, జీకే, జనరల్ అవేర్నెస్. మెయిన్ ఏంటి అంటే చాలామంది ఏఎల్పి రాసిన వాళ్ళు, హైట్ ఉన్నవాళ్ళు, అలాగే టెక్నీషియన్ రాసి హైట్ ఉన్నవాళ్ళు, జేఈ రాసి హైట్ ఉన్న కానిస్టేబుల్కి అప్లై చేస్తారు. వాళ్ళు రాస్తే మాత్రం దీని కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏదైనా 10 times వేకెన్సీస్ కాబట్టి కట్ ఆఫ్ అయితే మ్యాక్సిమం 65 అబోవ్ వస్తే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మెయిన్ 65, 67 వస్తే ఉంటాయి. అది యూఆర్కి. ఓబీసీకి ఆల్మోస్ట్ ఒక 1 or 2 మార్క్సే తేడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సేమ్ అన్నీ ఓవరాల్గా 1 or 2 మార్క్సే డిఫరెన్స్ ఉంటాయి తప్ప ఎక్కువ హై డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇదే విధంగా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్. ఇంకా ఏఎల్పి మన జరగవలసిన ఎగ్జామ్స్ కొన్ని పోస్ట్పోన్ అయ్యాయి. సో అవి డేట్స్ రావాల్సి ఉన్నాయి. అవి అయిన వెంటనే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే వస్తాయి. అవి వచ్చేసరికి మనకి మే దాటిన తర్వాత మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అంటే మే 4th వీక్ నుంచి జూన్ 2nd వీక్ మధ్యలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత గ్రూప్ డి వచ్చేసరికి మనకి ఇవి ఓవరాల్గా మరలా వేరే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండటం వలన గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతాయి. అది ఆల్మోస్ట్ అక్టోబర్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మంచి అవకాశం, ఇది ఎక్కువ టైం అనేది ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ 20 to 30 days ఎగ్జామ్స్ అయితే అవుతాయి. ఎందుకంటే దగ్గర 1.5 crores అబోవ్ అప్లై అయితే చేశారు గ్రూప్ డి. సో అందువలన 25 to 30 days ఆల్మోస్ట్ డేట్స్ అనేది ఉండాలి. అందువలన కొంచెం లేట్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ప్రీవియస్ ఇయర్ పేపర్సే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ ప్రిపేర్ అవ్వద్దు. మనకి ఏఎల్పి పేపర్స్, అలాగే జూనియర్ ఇంజనీర్ పేపర్స్, అలాగే గ్రేడ్ 1 సిగ్నల్, కానిస్టేబుల్ పేపర్స్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వశ్చన్ పేపర్స్, అలాగే కానిస్టేబుల్ యొక్క క్వశ్చన్ పేపర్స్, ఇది ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన గ్రూప్లో నేను పెడుతున్నాను. ఆ పేపర్స్ మీరు తరువుగా నేర్చేసుకుంటే, ఎలా అడుగుతున్నారో తెలుసుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేరే ఏ బుక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వవసరం లేదు, మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. సో అవి మన రైల్వే గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మన డ్రీమ్ జాబ్ స్టడీ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెడుతున్నాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీరు కొత్తగా జాయిన్ అయితే మీరు విజిబిలిటీ లేకపోతే మీరు ఛానల్ లోపలికి వెళ్ళి మీరు ఫైల్స్లోకి వెళ్తే ఆ ఫైల్స్ టోటల్ ఎన్ని అప్లోడ్ చేసామో అన్ని ఫైల్స్ కూడా మీకు విజిబిలిటీ ఉంటుంది. అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు సెలక్షన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా నెక్స్ట్ మరలా ఏఎల్పి నోటిఫికేషన్ ఉంది. ఆల్మోస్ట్ 9,000 అబోవ్ నోటిఫికేషన్ అలాగా అఫీషియల్గా వచ్చింది. దాని గురించి కూడా ఒక వీడియో నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. అండ్ మరలా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది, మరలా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది. ఓకే,
సో ఇంక ఇదంతా రైల్వే ఎగ్జామ్స్ జాతర కాబట్టి మొత్తం ప్రిపేర్ అవ్వండి, జాబులు తెచ్చుకోండి. ఇక్కడ మాత్రం ఫెయిర్గా ఎగ్జామ్స్ అయితే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.